టమోటా రైస్ అందరికీ తెలిసిందే. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్, ఆ చేతిని బట్టి రుచి కూడా మారుతూ ఉంటుంది. క్విక్గా ఏదైనా చేసాము అంటే అది టమోటా రైసే అయి ఉంటుంది. కానీ అంతకంటే క్విక్గా ఇవాళ టమోటా రైస్ చూద్దామా? హడావిల్లేని లంచ్ బాక్స్కైనా, డిన్నర్కైనా, ఏ నాన్ వెజ్ కర్రీలోకైనా, పెరుగు, గోంగూర ఇలా ఎందులోకైనా ఈ రైస్ చాలా బాగుంటుందండి. ముందుగా కుక్కర్లో ఒక 4-5 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్తో పాటు కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి అనేది ఆప్షనల్ మాత్రమే, ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. వేసిన ఆయిల్ కానీ నెయ్యి కానీ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా దినుసులు ఏమున్నా ఇక్కడ వేసుకోవచ్చు. వాటితో పాటు నేను 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు కూడా వేసుకున్నాను. ఇవి పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఒక 1/2 టీ స్పూన్ దాకా సాజీరాతో పాటు ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. వీటిని ఆయిల్లో 1 నిమిషం వేయించుకోవాలి. వేసిన ఆవాలు మొత్తం బాగా చిట్పట్లాడి ఈ సాజీరా కూడా వేగి ఓ మాదిరి స్మెల్ అయితే వస్తుంది. ఆ తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. వీటితో పాటు ఒక 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1 స్పూన్ దాకా ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసిన అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ బాగుంటుంది. గుప్పెడ పుదీనా ఆకులు కూడా వేశాక లో ఫ్లేమ్లో కానీ లేదా మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచి అడుగు అనేది మాడకుండా ఇక్కడ వేసిన అల్లం వెల్లుల్లి పుదీనా వేగి మంచి స్మెల్ వస్తుంది, అప్పటిదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చిదనం పోయి మంచి స్మెల్ వచ్చింది అనుకున్నాక రుచికి సరిపడా కారం, ఇందాక పచ్చిమిర్చి వేసాం కదా, కారం చూసుకుని వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపుతో పాటు ఇక్కడ గరం మసాలా అయినా వేసుకోవచ్చు, లేదా బిర్యానీ మసాలా అయినా వేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా, లేదా ఒక చిన్న టీ స్పూన్ వేసుకోవచ్చు. వేసిన మసాలాలు లో ఫ్లేమ్లో 1 నిమిషం పచ్చిదనం పోయేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాత 2 మీడియం సైజ్ బాగా గుజ్జు ఉన్న టమోటాలని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న టమోటా ప్యూరిని తీసుకెళ్ళి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్లోకి వేసుకోవాలి. ఆ గ్లాస్ ఫుల్ అయ్యేంత వరకు నీళ్లు వేసుకోవాలి. తర్వాత నార్మల్ నీళ్లు 1 గ్లాస్, అంటే నేను తీసుకున్న 1 గ్లాస్ రైస్కి గాను 1 గ్లాస్ దాకా టమోటా నీళ్లు, 1 గ్లాస్ నార్మల్ నీళ్లు. ఇక్కడ నేను తీసుకున్న ఆ 1 గ్లాస్ రైస్ అనేది దాదాపు ఒక 250 గ్రామ్స్, 1/4 కేజీ రైస్ అయితే ఉంటుంది. ఆ రైస్కి గాను నేను 2 టమోటాలను అయితే గ్రైండ్ చేసుకున్నాను. రైస్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి టమోటాలను గ్రైండ్ చేసుకోవాలని గుర్తుంచుకోవాలి. ఫైనల్గా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేశాక ఈ నీళ్ళన్నీ మరిగేదాకా మూత పెట్టి హై ఫ్లేమ్లో 1 నిమిషం ఉడికించుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉడికించకూడదు. కొలత ప్రకారం నీళ్లు వేసుకున్నాం కదా, ఇక్కడ ఎక్కువసేపు ఈ నీళ్లు ఉడికించడం వల్ల ఆ నీళ్లు ఆవిరైపోతాయి, రైస్ ఉడకడానికి నీళ్లు సరిపోవని గుర్తుంచుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడకగానే వెంటనే లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇందులో వేసిన మసాలాల ఘాటు మొత్తం ఈ వాటర్లో కలుస్తుంది. ఆ తర్వాత ఉప్పు కారం సరిచూసుకోవాలి ఈ స్టేజ్లో. తర్వాత ఒక 30 నిమిషాల దాకా నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఇక్కడ నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు, లేదా బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు. నీళ్ళు అనేవి పడకుండా వేసుకోవాలి జాగ్రత్తగా. ఇక్కడ పచ్చి టమోటా నీళ్ళు వేసాం కదా, ఏం బాగుంటుంది అని సందేహపడాల్సిన అవసరమే లేదండి. రైస్తో పాటు ఉడికి ఆ పచ్చిదనం పోతుంది, బాగుంటుంది కూడా. నార్మల్గా టమాటా రైస్ వండాలంటే ఏం చేస్తాం? టమాటాలు ముక్కలుగా కట్ చేస్తాం, లేదంటే టమోటా ప్యూరీ వేసిన అవి ఆయిల్లో మగ్గడానికి కొంచెం టైం అయితే పడుతుంది కదా. ఈ పద్ధతిలో ఇంకా చాలా ఫాస్ట్గా టమాటా రైస్ చేసేయచ్చు. ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర వేశాక ఇక్కడ ఈ విధంగా ఒకసారి బాగా కలిపి మళ్ళీ ఒకసారి ఉప్పు కారం సరిచూసుకోవాలి. పచ్చి టమోటాలను గ్రైండ్ చేసి వేసుకున్నాం కదా, పుల్లగా అయితే ఉంటుంది. ఇక్కడ పుల్లగా ఉంది అంటే కారమైనా తక్కువ ఉంటుంది, లేదా సాల్ట్ అయినా తక్కువ ఉంటుందని గమనించాలి. పులుపుకు తగ్గట్టు ఉప్పు కారం ఓకే అనుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను చాలాసార్లు చెప్పినట్టు అన్ని కుక్కర్లు ఒకేలా పనిచేయకపోవచ్చు. నేను వాడే ఈ రైస్ కుక్కర్ 2 విజిల్స్కి అయితే రైస్ ఉడికిస్తుంది. మీరు వాడే రైస్ కుక్కర్ ఎన్ని విజిల్స్కి అయితే రైస్ ఉడికిస్తుందో అన్ని విజిల్స్ దాకా పెట్టుకోవచ్చు. అందరికీ తెలిసిందే కదా, రైస్ని ఎప్పుడూ కూడా విజిల్స్ వచ్చిన వెంటనే ఓపెన్ చేయకుండా దాదాపు ఒక 20 నిమిషాల తర్వాత అయితే ఓపెన్ చేయాలి. అప్పుడే కొంచెం వేడి అనేది తగ్గి ఈ విధంగా కలిపామంటే మెత్తని పేస్ట్లా, కీమాలా, రాగి ముద్దలా అవ్వకుండా ఉంటుంది, కొంచెం పొడి పొడిగా. రుచిలో బిర్యానీకి దగ్గరగా, కుష్కాకి ఇంకొంచెం దగ్గరగా ఉంటుంది. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.